బెంగాల్ తుపాను భీకరంగా మారుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తమిళనాడులో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. తీరం వెంబడి 100 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురుగాలులు ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. బెంగాల్ తుఫాన్ భీకరంగా మారుతోంది. తీవ్ర తుఫానుగా బలపడనుంది బెంగాల్ తుఫాన్. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ బెంగాల్ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ మధ్యాహ్నం పుదుచ్చేరిలోని కారైకల్, తమిళనాడులోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగాల్ తుఫాను భీకరంగా మారుతోంది. ఇది తీవ్ర తుఫానుగా బలపడనుంది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి ప్రస్తుతం 100 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తున్నాయి. ఇక తుఫాను ప్రభావానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, బంగాళాఖాతంలో ఏర్పడిన బెంగాల్ తుఫాన్ ఏదైతే ఉందో దాని తాలూకా ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమవుతూ ఉంది. దాదాపుగా కూడా ఈ నెల 22వ తేదీన ఇండోనేషియా తీరంలో అల్పపీడనంగా ఏర్పడినప్పటికీ కూడా తుఫానుగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేసినప్పటికీ చాలా నెమ్మదిగా కదులుతుండడం మూలన తుఫానుగా ఏర్పడడం కాస్త ఆలస్యం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపబోతోంది బెంగాల్ తుఫాను. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా బెంగాల్ తుఫాను తాలూకా ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే అది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ బెంగాల్ తుఫానుకు సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కురిసే అవకాశం ఉంటుంది. అయితే భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు కూడా అత్యంత బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరం వెంబడి దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీస్తూ ఉంటాయి. సాధారణంగా మనం 60-75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తేనే చాలా వరకు నష్టం వాటిస్తూ ఉంటుంది. అలాంటిది 100 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయంటే కనుక ఏ స్థాయిలో ఈ తుఫాన్ తాలూకా ప్రతాపం తాలూకా దీని తాలూకా తీవ్ర ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో కూడా అందరూ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మన రాష్ట్రాన్ని చూసుకుంటే కనుక ఈ బెంగాల్ తుఫాన్ తాలూకా ప్రభావం ముఖ్యంగా అటు తిరుపతి, అదేవిధంగా నెల్లూరు జిల్లాల మీద చాలా తీవ్రంగా ఉండబోతుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాతో పాటు కూడా కొంత మేరకు ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. దాంతోపాటు చిత్తూరు, మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లోనూ, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న కొన్ని జిల్లాల్లో కూడా ఈ వర్షాలు కొనసాగుతాయి. ఈ వర్షాల తాలూకా ప్రభావం అంతా కూడా ఈ వచ్చే నెల 2వ తేదీ, డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. ఇక బెంగాల్ తుఫాను ప్రభావానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా నెల్లూరు ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్. బలరాం, బెంగాల్ తుఫాన్ ప్రభావంతో రాత్రి నుంచి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయి. ఎక్కువగా గూడూరు నియోజకవర్గంలో ఈ వర్షం నమోదవుతా ఉంది. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం ఏదైతే ఈ బెంగాల్ తుఫాన్ ఉందో అది పుదుచ్చేరి సమీపంలో కరైకలు, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. వాతావరణ శాఖ నిపుణులు అదే చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే మత్స్యకారులు కూడా ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ ఇప్పటికే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి ప్రాణ నష్టాలు కానీ ఆస్తి నష్టాలకు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్లారో వాళ్ళంతా కూడా తిరిగి తమ సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. మరోవైపు చూస్తే కేంద్రం ఒక హెచ్చరిక కూడా జారీ చేసింది. అయితే ఈ పెన్నా నది ఏదైతే ఉందో దానికి పెన్నా పరివాహక ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. రాత్రి జిల్లా కలెక్టర్ ఆనంద్ ఇరిగేషన్ అధికారులకు ఈ సమాచారం లేఖ రూపంలో కేంద్రం అందించినట్లుగా సమాచారం అందుతుంది. అంటే ఇదేంటంటే ఈ
అంటే ఈ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా పైన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్రం హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఈ హై అలర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఏదైతే పెన్నా పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నో ఆ ప్రాంతాలన్నింటిలో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలను కూడా తరలించడం జరిగింది. మరోవైపు ఈ భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి సోమశిల జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే సోమశిల జలాశయంలో 69 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అయితే దాని సామర్థ్యం 75 టీఎంసీలు అయినప్పటికీ ప్రస్తుతానికైతే 69 టీఎంసీల సామర్థ్యం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది, నిల్వ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణనష్టం జరగకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టారు. మరోవైపు రాత్రి నుంచి కూడా ఈ మోస్తరు వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.